తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ల నగారా మోగినట్లే మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి సెగ్మెంట్ బీజేపీ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. ఎట్లా ఏంటి పరిస్థితి? ఇప్పుడు నడిచేదంతా మోడీ కరిష్మా నడుస్తుంది, అమిత్ షా కరిష్మా నడుస్తుంది. నిజంగా మీరు చెప్పింది నిజమైతే ఎల్బీ నగర్ లో సామా రంగారెడ్డి గెలవాలి. మరి మేము మోడీ ఏ రోజు అయితే వచ్చిండో మేము ఆ రోజే అనుకున్నాం. మేము ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో నాకు తెలిసి 2-3 ఉన్నట్టు కూడా ఏమనిపిస్తలేవు. ఎట్లా గెలుస్తారు? నేను అదే మిమ్మల్ని క్వశ్చన్, ఎట్లా గెలవమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈటెల రాజేందర్ అక్కడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఈజీ అయ్యేది కదా, ఎందుకు మల్కాజ్గిరి కొత్త సెగ్మెంట్ తీసుకోవడం? నేను చెప్తున్నాను, 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి ఈటెల రాజేందర్. కేసీఆర్ అంత ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అదే విధంగా ఇటువైపు కాంగ్రెస్ కూడా అంత ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు. మీకు ఒకటే చెప్తాను, బీఆర్ఎస్ గురించి. అన్నా నమస్తే. నమస్తే అన్నా. ఏందన్నా ఎట్లున్నారు? బాగున్నా. ఎట్లుంది మల్కాజ్గిరి సెగ్మెంట్? ఎట్లా ఉంది ప్రస్తుతం? మల్కాజ్గిరి బాగుంది, మేము బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. మల్కాజ్గిరి బాగానే ఉంది, బీజేపీకి ఎట్లుంది? మల్కాజ్గిరి బాగుంది, ఈటెల రాజేందర్ బాగున్నాడు. మల్కాజ్గిరి బీజేపీ బాగుంది, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎట్లా గెలుస్తుందన్న బీజేపీ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. ఎట్లా ఏంటి పరిస్థితి? ఎట్లా గెలవమనుకుంటున్నారు మీరు? ఎందుకు అంటే గతంలో 2014లో సర్వే సత్యనారాయణ ఎంపీ, దాని తర్వాత మల్లారెడ్డి గారు ఎంపీగా చేశారు. ఆయననేమో కాంగ్రెస్, ఈయననేమో టీడీపీ. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఈ బెల్ట్ చూస్తే బీజేపీ ఎక్కడ టచ్ ఉన్నట్లు లేదు. పర్సంటేజ్ మొత్తం పాత టీడీపీ, కాంగ్రెస్ రెండు ఆల్మోస్ట్ ఆల్ ఏకమైనట్టే, ఆల్మోస్ట్ ఆల్ ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు మీకు బీజేపీ గెలుస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మాకు అప్పుడు కంటే ఇప్పుడు పర్సంటేజ్ ఇంకా పెరిగింది. మేము 14-15% వచ్చినాం. పాత బీజేపీ కంటే ఇప్పటికి మా పర్సంటేజ్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరి దగ్గర 38 లక్షల నుంచి 39 లక్షల ఉన్న ఓటర్స్ మల్కాజ్గిరి. మినీ ఇండియా అంటారు మల్కాజ్గిరి. అవును. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయి మల్కాజ్గిరికి వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డికి ఒక కార్పొరేటర్ గాని ఒక వార్డు మెంబర్ గాని ఎవరు లేకుండే, కానీ రేవంత్ రెడ్డి వచ్చి గెలిచిపోయిండు అక్కడ. కానీ అంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉందో అప్పటికి కాంగ్రెస్ లీడ్ లో ఉన్నది. గతంలో సర్వే సత్యనారాయణ ఎఫెక్ట్ కొంత ఉండే అవకాశం ఉంది. మూలాల్లో ఉండే కార్యకర్తలు ఉండే అవకాశం లేదంటారా? సర్వే సత్యనారాయణ ఎప్పుడో అది. ఈ మన రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయినాక మల్కాజ్గిరికి వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కి ఒక ఎమ్మెల్యే గాని ఒక కౌన్సిలర్ గాని ఒక వార్డు మెంబర్ గాని ఎవ్వరూ లేరు. కానీ మల్కాజ్గిరికి వచ్చి 10,000 చిల్లర ఓట్లతోని రేవంత్ రెడ్డి ఎంపీ అయిపోయిండు. ఎంపీ అయి టీపీసీసీ పెద్ద అధ్యక్షుడై సీఎం అయ్యింది ఇప్పుడు ప్రెసెంట్. అప్పుడు ఏం లేకుండే కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మా పొజిషన్ దగ్గర ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఇక్కడంతా మా కార్పొరేటర్లు ఉన్నారు. నిజంగా మీరు చెప్పింది నిజమైతే ఎల్బీ నగర్ లో సామా రంగారెడ్డి గెలవాలి. మరి మేము గెలుస్తామని అనుకున్నాము. 10-12 ఓట్లతో ఓడిపోయినా అక్కడ. మేము పెద్ద భారీ మెజార్టీతోనే ఓడిపోలేదు. సామారంగారెడ్డి గారు భారీ మెజార్టీతో ఓడిపోలేదు, 10-12 ఓట్లతో ఓడిపోయిండు. పెద్ద మెజార్టీతో ఓడిపోయిండు అనే వరకు మేము లాస్ట్ వరకు కూడా లీడ్ వచ్చినాము. ఒక మా దగ్గరకు వచ్చే వరకు అక్కడ నాగోలు కొద్దిగా మాకు ఎఫెక్ట్ పడి అక్కడ ఓడిపోయినాం. కానీ సామారంగారెడ్డి 10-12 ఓట్లతో ఓడిపోయిండు అంతే సుధిరెడ్డి మీద. మాకు ఓటింగ్ పర్సంటేజ్ బాగుంది అక్కడ. ఆల్మోస్ట్ అన్ని కార్పొరేటర్లు మా వాళ్ళే ఉన్నారు. అక్కడ కార్పొరేటర్ మీ వాళ్ళు ఉన్న దగ్గరనే గెలిచే పరిస్థితి లేదు. గతంలో అంటే సామాన్య వ్యక్తి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఎంపీ గెలిచి దాని తర్వాత టీపీసీసీ అయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అంత ఈజీగా గెలవడం ఇప్పుడు మల్కాజ్గిరి? ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ప్రజలు వేయాలి కదా ఓట్లు. ముఖ్యమంత్రి వచ్చి ఓటు వేయడు కదా, వచ్చి వేసేది ఓట్లు ప్రజలు. మాకిప్పుడు ఏముంది, ఇప్పుడు నడిచేదంతా మోడీ కరిష్మా నడుస్తుంది, అమిత్ షా కరిష్మా నడుస్తుంది. మోడీ పరిపాలన ఎట్లుంది నడుస్తుంది. మోడీని ఎట్లా చూస్తున్నారు భారతదేశంలో కాకుండా బయట కూడా మోడీ ప్రభావం ఎట్లుంది, మన ఇండియాలో ఎట్లా ఉన్నది. మాకు 400 పై చిలుగు సీట్లు వస్తాయని మేము బ్రహ్మాండంగా అనుకుంటున్నాము.
100% మాకు 400 పై చిలుకు సీట్లు వస్తాయి. అంటే మొన్న మోదీ గారు కుత్బుల్లాపూర్ వచ్చినప్పుడు కూడా గతంతో మోదీ గారు వచ్చిన క్రౌడ్ తో పోలిస్తే కుత్బుల్లాపూర్ లో క్రౌడ్ చాలా తక్కువగా వచ్చింది బీజేపీ క్రౌడ్ అని ఒక లేదు, అపోహ అయితే ఉంది. కుత్బుల్లాపూర్ కాదు, వచ్చింది మల్కాజ్గిరికి వచ్చి మల్కాజ్గిరి సెగ్మెంట్. మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఆయన ప్రజల్ని చూసి 2 సభలో చెప్పిండు మోడీ గారు. ఒకటి జగత్యాల సభ, ఒకటి నాగర్కర్నూల్ సభలో ఇదే మల్కాజ్గిరి టాపిక్ ఎత్తిండు. నాకు జన సముద్రంలా వచ్చి పబ్లిక్ నన్ను రోడ్ పైన నన్ను అజ్జేశారు. బిల్డింగ్ల పై నుంచి సొంతంగా పబ్లిక్ రోడ్ పైకి వచ్చి నన్ను ఆదరించిండ్రు. నేను చూసి చాలా ఆశ్చర్యపోయినాను, ఆ పబ్లిక్ ని చూశాను. మోడీ జగత్యాల సభ, నాగర్ కర్నూల్ సభలో చెప్పిండు. ఎట్లా అనిపించింది మీకు? మేము ఆ రోజే అనుకున్నాం మేము మల్కాజ్గిరి దగ్గర 4-5 లక్షలతో గెలుస్తున్నామని. మేము మోడీ ఏ రోజైతే వచ్చిండో మేము ఆ రోజే అనుకున్నాం మేము 4-5 లక్షల ఓట్లతోని ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో నాకు తెలిసి 2-3 ఉన్నట్టు కూడా ఏమనిపిస్తలేవు. ఎట్లా గెలుస్తారు? నేను అదే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. మిమ్మల్ని అడిగే బీఆర్ఎస్ ఉన్నాయి, బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్ లేదు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అదొక్కటే. నాకు ఒకటే చెప్పండి, రేవంత్ రెడ్డి ఎంపీ అయినప్పుడు ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? ఎంతమంది కౌన్సిలర్లు ఉండే? అందరు బీఆర్ఎస్ ఉన్నారు. గెలిచిపోయింది కదా 10,000 చిల్లర ఓట్లతోని. మాకిప్పుడు ఈటల రాజేందర్ కరిష్మా, మోడీ కరిష్మా తోని 100% మేము గెలుస్తాం. మా కార్పొరేటర్లు ఉన్నారు. మీరన్న పాయింట్ కే వద్దాం. మోడీ నిజంగా అంత చరిష్మా ఉంటే గతంలో ఈటల రాజేందర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేశారు, హుజురాబాద్ 2 ప్లేస్ల నుంచి పోటీ చేశారు, 2 స్థానాల్లో ఓడిపోయారు. సో ఆ చరిష్మా ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా. కొడంగల్ ఓడిపోయి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలవలేదా? గెలిచారు కదా. అట్లనే ఏమైందంటే హుజురాబాద్ లో ఓడిపోవడానికి, గజ్వేల్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ హుజురాబాద్ లో కానీ గజ్వేల్లో కానీ ఈటల రాజేందర్ గారు చేశారు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన మిగతా కాన్స్టిట్యున్సీ 40-50 కాన్స్టిట్యున్సీలల్లా తిరిగి ప్రచారం చేశారు. ఇక్కడ కాన్స్టిట్యున్సీలల్లా కొద్ది కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టి మళ్ళా గజ్వేల్లో ఏమనుకున్నారు, అరే హుజురాబాద్ వాళ్ళు గెలుస్తాడేమో, హుజురాబాద్ వాళ్ళు అనుకున్నారు గజ్వేల్లో గెలుస్తాడేమో అని అట్లా పొరపాటు అయింది. కానీ ఆయన ఓటమి మాకు 1,200 ఓట్లుండే గజ్వేల్లో. ఈ రోజు మాకు 70,000 ఓట్లు వచ్చిన ఈటల రాజేందర్ గారు నిలబడతాయి. అంటే మా పర్సంటేజ్ పెరిగిందా? కేసీఆర్ గారి మీద అది కూడా మా పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా? అయితే అదే సెగ్మెంట్ నుంచి అక్కడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఈజీ అయ్యేది కదా, ఎందుకు మల్కాజ్గిరి కొత్త సెగ్మెంట్ తీసుకోవడం? ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగింది. ఆయన ఉండేది మల్కాజ్గిరిలో దగ్గర 40 years నుంచి ఉంటున్నాడు. ఆయన అల్వాల్లో ఉంటున్నాడు. అక్కడ నుంచి షామీర్పేటకు వచ్చి అక్కడ చుట్టుపక్కల ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ ఇక్కడ వెళ్తున్న కొద్దిగా అనుబంధం మంచిగా ఉన్నది. ఆయనకి ముఖ పరిచయాలు కానీ మంచిగా ఉన్నది. ఆయనతో కలిసి ఉండడం కానీ అది తిరగడం కానీ, ఆయన బై ఎలక్షన్లో గెలిచినాక కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కొద్దిగా మల్కాజ్గిరిలో చూపెట్టడం కానీ, తిరగడం కానీ, ప్రజలలో పోవడం కానీ చూసిండ్రు. మీరు కూడా చూసిండ్రు. ఆయన బై ఎలక్షన్ హుజురాబాద్ గెలిచినా సరే తెలంగాణ మొత్తం తిరిగిండు. ఆయనకున్న కరిష్మాతోని తెలంగాణ మొత్తం తిరిగిండు. ఆయనకున్న కరిష్మా నేను చెప్తున్నాను కదండి, తెలంగాణలో ఎవరికి లేదు ఆయనకున్నంత కరిష్మా. ఆయన ఓడిపోయిండు అని నేను ఎప్పుడు అనను. ఆయన ఓడిపోయిండు అని నేను అనను. ఆయన ఓడిపోయినా సరే ఆయన ఇంటి ముందు జనాలు తండోపతండాలుగా ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నేను ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అన్నా సరే 24/7 అవైలబిలిటీ ఉండడేమో కానీ ఈటల రాజేందర్ గారు 24/7 ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు. నిజంగా మీరు అన్నట్టు అంటే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయారు, ఇక్కడికి వచ్చి ఈజీగా ఎంపీ ఎట్లా గెలిచినట్టు మీరు నన్ను అడిగారు. అదే దానికి సమాధానం ఏంటంటే అప్పుడున్న రాజకీయ సమీకరణాలు వేరు. అప్పుడు కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే బరిలో ఉన్నది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ అనేది మల్కాజ్గిరి సెగ్మెంట్ కి వచ్చేసరికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కలుపుతుంది సీరియస్ గా. అదే విధంగా ఇటుపక్క కాంగ్రెస్ కూడా పావులు కలిపే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ కి ఇప్పుడు కంపల్సరీ కావాలి సీట్లు పంపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అంత ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు. చెప్తాను. అసెంబ్లీ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ కేసీఆర్ ఓట్స్ ప్రజలు ఒక డిసైడ్ అయ్యారు.
అసెంబ్లీ ఓటింగ్ వరకు, తెలంగాణ వరకు, సీఎం వరకు కాంగ్రెస్ కేసీఆర్ ఓట్లు. ప్రజలు ఒక డిసైడ్ అయ్యి ఉన్నారు ఏమంటే ఎంపీ ఎలక్షన్ లో మోడీకి వేయాలని ఆల్మోస్ట్ పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ మోడీకి ఈసారి మనం ఓట్లు వేయాలి అని డిసైడ్ అయి ఉన్నారు. దానికి ఎందుకు వేయాలి అనే కారణాలు నేను చాలా చెప్తాను. 500 తరాల నుంచి వచ్చిన రామ జన్మభూమి మనం కట్టినాం, రామాలయం కట్టుకున్నాం, అయోధ్య చూసిర్రు, అక్షింతలు చూసిర్రు, ప్రజలు ఎట్లా దీవించిర్రు ఆయన చూసిర్రు. మోడీ గారు 11 రోజులు ఉపవాసం ఉన్నారు, దీక్ష చేసిర్రు అయోధ్యలో, ఇంటింటికి అక్షంతలు పంచారు అయోధ్యలో. ఒక శ్రీరాముడిని చూసినట్టు అనిపించింది మాకైతే అయోధ్యలో మోడీని చూస్తే. మరి ఎవరు 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 మోడీని ఆదరించారు? అదే పార్లమెంట్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు బీజేపీ? ఓట్ బ్యాంక్ అయోధ్య కట్టినందుకు మాకు ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుందని మేము అనుకోము. అక్కడ బాబరీ మస్జిద్ కూడా మేము స్థలం వదిలినాం కదా, మీకు కూడా తెలుసు కదా, అక్కడ మస్జిద్ కట్టుకోమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా దానికి. అది త్రిబుల్ తలాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కదా ముస్లింస్ కి మోడీ గారు. వాళ్ళు ఎందుకు వేయరు? వాళ్ళు తప్పకుండా ముస్లింస్ కూడా అయోధ్యకు పోతున్నారు. ఎందుకు పోతలేరు? చాలా మంది మీరు కూడా చూసిర్రు, చాలా మంది ప్రెస్లలో వచ్చి మాట్లాడారు ముస్లింస్, మేము మోడీని లైక్ చేస్తాము, మోడీకి వేస్తాం ఈసారి ఓటు. నేను అందుకే చెప్తున్నా, ఈసారి ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ అంత ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అదే విధంగా ఇటువైపు కాంగ్రెస్ కూడా అంత ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు. ఓట్లు స్ప్రెడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలా గెలుస్తారు? మీకు ఒకటే చెప్తాను, బీఆర్ఎస్ గురించి మాట్లాడకండి. బీఆర్ఎస్ గురించి అసలు మాట్లాడకే మాట్లాడకండి. ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ బీజేపీ, నేనేమంటున్నా, బీఆర్ఎస్ గురించి ఇంకా మాట్లాడద్దు. ఎందుకు తెలుసా అంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది, టోటలీ ఖాళీ అయిపోయింది, ఇంకా ఖాళీ అయిపోతుంది. మా బీజేపీలోకి వచ్చేటోళ్ళు బీజేపీలోకి వస్తున్నారు, కాంగ్రెస్ లోకి పోయేటోళ్ళు కాంగ్రెస్ లోకి పోతున్నారు. అర్థమైందా? బీఆర్ఎస్ కి కేసీఆర్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, 100% ఖాళీ అవుతుంది బీఆర్ఎస్. నువ్వు నా దగ్గర 5గురిని తీసుకున్నప్పుడు నీ దగ్గర నేను 10 మందిని తీసుకుంటా కదా, తీసుకోనా? పబ్లిక్ గ్రహించారా? అదే పరిస్థితి అయింది కేసీఆర్ కి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ కి ఒక్క సీట్ కూడా రాదు, ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు బీఆర్ఎస్ కి. కానీ సింగిల్ ఎంపీ కూడా రాడు, డిపాజిట్లు కూడా రావు వాళ్ళకి. వాళ్ళ క్యాండిడేట్లే లేరు, నిలబడమంటే భయపడుతున్నారు. మేము నిలబడమంటున్నారు వాళ్ళు. మల్లారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు భద్రారెడ్డి గారు నిలబడతా అని వచ్చారు ముందు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు వెనక్కి అయిండు? మల్లారెడ్డి మీద దాడులు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ దాడులకి ఐటీ దాడులు చేస్తున్నాయి. ఐటీ దాడులు చేసినాం ఈ మధ్యలో. ఏడైనా ఐటీ దాడులు ఈ మధ్యలో? మల్లారెడ్డికి సంబంధించి చిన్న చిన్న దాడులు అయితే జరుగుతున్నాయి కదా. దాడులది స్టేట్ గవర్నమెంట్ కి మల్లారెడ్డికి సంబంధించిన దాడులకి నిలబడడానికి సీట్లకు సంబంధం ఏంటి? అంటే బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు, బెదిరించినట్టు కదా, అధికార పార్టీ నుంచి బెదిరింపులు అయితే వస్తాయి. బెదిరింపులు రావడం వల్ల ఇక మనం నిలబడకుండా ఉంటామా? ఇక ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి కూడా ఏం లేనట్టుంది. కాంగ్రెస్ కు వచ్చేటట్లుగా ఫైనల్ అయినట్టు. ఆయన తీసుకుంటారా తీసుకోరా? ఏ పార్టీ తీసుకోదేమో, అధికార పార్టీ వాళ్ళ సమీకరణాలను బట్టి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. కానీ నేనేమంటున్నానంటే ఈసారి మోడీ కరిష్మాతోని మాకు తెలంగాణలో 10 నుంచి 13 సీట్లు కంపల్సరీ మేము గెలుస్తాం. ప్రతి సర్వే రిపోర్ట్ ప్రకారం మాకు 10 నుంచి 12 సీట్లు మేము వస్తున్నాం. అంటే ఈటెల రాజేందర్ని ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు అవసరం లేదు, ఆ పార్టీ నేతలే సరిపోతారు అని చెప్పి ఒక వాదన ఉంది. దీని మీద ఏం చెప్తారు? బీజేపీలో ఉంటాయండి, ప్రతి పార్టీలో చిన్న చిన్న గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఈటల రాజేందర్ చిన్నవి కాదు, చాలా పెద్ద ఎత్తున కనపడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కనబడేది ఉంటే ఈటల రాజేందర్ గారికి సీట్ ఎందుకు ఇస్తారు? కానీ ఫస్ట్ లిస్ట్ లోనే సీట్ వచ్చింది. 38 లక్షల ఓటింగ్ ఉన్న దగ్గర ఫస్ట్ లిస్ట్ లోనే మాకు టికెట్ వచ్చింది. ఇక్కడ 10 మంది పోటీగా ఉండే, మీకు కూడా తెలుసు, పోటీదారులు 10 మంది ఉండే ఈటల రాజేందర్ మీద. అయినా మాకు ఫస్ట్ లిస్ట్ లో సీట్ వచ్చింది. ఇంకో పోటీ చేయాలని నేను అనుకుంటా, నువ్వు అనుకుంటావు, ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఆశావాదులు చాలా మంది ఉంటారు. హైకమాండ్ ఎవరికి ఇస్తే వాళ్ళకే చేయాలి. పార్టీకి కట్టుబడి, పార్టీకి నమ్ముకున్న వాళ్ళు కంపల్సరీ పార్టీకి కట్టుబడి పని చేయాలి. అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తప్పించడం వెనుక ఈటల గారి హస్తం ఉందని చెప్పే వారికి మీ సమాధానం ఏంటి? బండి సంజయ్ గారిని ఎందుకు చెప్తాం మేము? మాకేం అవసరం? ఈటల రాజేందర్కి ఏం అవసరం బండి సంజయ్ గారిని జరపడానికి? బండి సంజయ్ గారిని జరిపితే ఈటల రాజేందర్ గారికి ఏమొస్తుంది? ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్తో అవసరం పడుతుంది, బండి సంజయ్కి ఈటల రాజేందర్తో అవసరం పడుతుంది. బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి నిలబడ్డాడు. కరీంనగర్ 2 సార్లు జిల్లా అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారు.
నేను అదే అంటున్నా, కరీంనగర్ నుంచి నిలబెడితే ఇంకా ఈజీ అయ్యేది కదా విన్నింగ్. నేను చెప్తున్నాను 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి ఈటల రాజేందర్ గారు. అవును, బండి సంజయ్కి ఈటల రాజేందర్ గారితో చాలా అవసరం పడుతుంది. ఎందుకు ఉంటది అట్లా? తేడా ఏం ఉండదు. ఈటల రాజేందర్ కి బండి సంజయ్ గారితో అవసరం. ఇప్పుడు అందరి అనుమానం కూడా అది, ఎందుకు మల్కాజ్గిరి కొత్తగా ట్రై చేయడం? అంటే sitting అదేదో seat- కరీంనగర్ లో పెట్టుకుంటే బీజేపీ నేతలు లేదా మాట్లాడుకుంటూ సిట్టింగ్ సీట్ ఎట్లా వదులుకుంటామండి? బండి సంజయ్ గారు ఎంపీ సిట్టింగ్ సీటు అని మాజీ అధ్యక్షుడు, ఆయన సీట్ మేము ఎట్లా అడుగుతాం? ఇప్పటికే బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కు పడదు, తిట్టుకుంటారు, కట్టుకుంటారు, ఇదంటారు. ఉన్నది లేదు అని అంటలేను నేను, లేదు అని నేను అనను. ఉండొచ్చు. ఈటల రాజేందర్ బీజేపీలకి కొత్తగా వచ్చారు కాబట్టి సర్దుకుంటానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు అంతా సర్దుకుంది కాబట్టి మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. 100% మేము గెలుస్తాం. ఏదైతే తెలంగాణ బీజేపీ పెద్దలు కావచ్చు, ఢిల్లీలో కొంతమంది పెద్దలు కావచ్చు, ఇవాళ బీజేపీ పార్టీలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఒక వాదన. దీనిలో భాగంగా ఇవాళ ఈటల రాజేందర్ని కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ని కావచ్చు, బండి సంజయ్ని కావచ్చు, ఎంపీ ఎలక్షన్ లో ఓడించే ప్రయత్నం గట్టిగా జరుగుతుందని చెప్పి ప్రత్యర్థుల వాదన. మీ సమాధానం? తప్పది. బీసీ వాదం ఎత్తిందే బీజేపీ. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేదే ఇదే అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ప్రకటించారు. అందరికి తెలిసిన విషయమే. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ లో ముందుకు వచ్చారు. అదే వాదం మీద ఇప్పుడు ఉంటాం కదా మేము. నా క్వశ్చన్ కూడా అదే, బీసీ వాదం మీద వచ్చారు. అదే బీజేపీ నేతలు బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తుంది, వేరే సామాజిక వర్గం నుంచి ఈ వాదన బలంగా ఉంది. అట్లా అనగదొక్కేది ఏమి ఉండదు. అందరం కలిసిమెలిసి బీజేపీలో అందరం కలిసిమెలిసి ఉన్నాము. అట్లాంటిది ఏముండదు. ఈటల రాజేందర్ అనగదొక్కేటోళ్ళు ఉండరు, బీసీని అనగదొక్కేటోళ్ళు ఉండరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఫార్వర్డ్ క్లాస్ అందరూ ఒకటే. బీజేపీ పార్టీకి అందరు ప్రజలు ఒకటే, సమానంగా చూస్తారు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ. అట్లా ఏముండదు. అనగదొక్క ఉంటాయి, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయండి. ఉండవా? అంత పెద్ద నేషనల్ పార్టీ అన్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు అంటే అవి లోపలే ఉంటే ఓకే, కానీ బయటికి క్లియర్ గా కనబడుతున్నాయి. ఎక్కడ కనబడ్డాయి మీకు చెప్పండి? చాలా సార్లు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అదే మిగతా ప్రత్యర్థులు కూడా చెప్తున్నారు. మీరు ఎప్పుడు సమాధానం అయితే ఎక్కడ క్లియర్ గా రాలేదు. అదే అనగదొక్కే ప్రయత్నం బీజేపీలో జరుగుతుందని చెప్పినా కూడా ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి చెప్పలేదు. మాకు బీసీలను అనగదొక్కుతాము అని ఏ నాయకుడు చెప్పాడు నాకు చెప్పండి. ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు? స్టేట్మెంట్ ఇవ్వలేదు. బీసీ అనగదొక్కుతామని ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వరు. ప్రత్యర్థులు అడిగిన దానికి ఎప్పుడు కూడా సమాధానం, ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు రాలేదు. ఈవెన్ మీరు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, బీజేపీ పెద్ద నేతలు కూడా ఎవరు కూడా సరైన సమాధానం ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు బీసీ, అరవింద్ గారు ఉన్నారు బీసీ, ఈటల రాజేందర్ గారు ఉన్నారు బీసీ. అందరూ ఒకటే ఉన్నారండి. ఇక కిషన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కదా ఇప్పుడు అధ్యక్షుడు అయినే కదా, వీళ్ళందరినీ కలుపుకొని పోతుండే కదా కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడన్నా నేను బీసీని అనగతొక్కుతా అని చెప్పిండా? బీసీలకే కదా టికెట్ ఇచ్చినాం మేము. ధర్మపురి అరవింద్ గారికి ఇచ్చామా? బండి సంజయ్కి ఇచ్చామా? ఈటల రాజేందర్ గారికి ఇచ్చామా? ఎక్కడ అనగదొక్కినాం మేము బీసీలని? చెప్పండి, ఎక్కడ అనగదొక్కినాం? మేము అనగదొక్కేది ఉంటే బీసీలని మేము టికెట్లు ఇవ్వకపోతుంటాం కదా. అంటే నిజంగా బీసీలు కనుక మీరు టికెట్లు ఇచ్చారు, వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యే అవకాశం కూడా ఉంటది అని చెప్పి కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న మాట ఇది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ఇంతకు ముందు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి పబ్లిక్ లకు తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. మేము దాన్ని అనగదొక్కే ప్రయత్నం, అంటే పబ్లిక్ లకు దాన్ని తీసుకుపోయే ప్రయత్నం మేము చేయలే. ఫస్ట్ పాయింట్, అది అంతా పోలే పబ్లిక్ లకు. మేము బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని మేము చెప్పే ప్రయత్నం చేసినాం, కానీ అది పబ్లిక్ లకు అంత పోలే. కానీ పబ్లిక్ కోసమే ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారా? ఎవరు? మేమెవరమండి అరెస్ట్ చేస్తానికి? మేము ఎవరం? అది బలంగా పోలేదు కాబట్టి ఎంపీ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే కాదండి, కరెక్ట్ గా వెళ్తుంది సందేశం. కాదండి, కవితను అరెస్ట్ చేయడానికి మేమెవరము? ఈడీ మీ కిందనే ఉంది కదా. మా కింద అంటే మాకుందే ఉంటే ఈడీ ఏమైనా చేస్తా? అట్లాంటే కేజ్రీవాల్ మాతో కలిసి లేడా? రెడీ అయ్యారు. మేము చెప్పేది నండి ఒకటే అంటే మీరేమంటారు అంటే ఇంకా దొంగతనం చేస్తున్నా మేము చూస్తూ, ఈడీ గాని సిబిఐ గాని చూస్తూ ఊరుకోవాలి, అంతేనా? ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, ఒక కోర్టులో ఉన్నప్పుడు బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ పార్టీకి ఏం సంబంధం? అది పార్టీకి ఏం సంబంధం ఉంటది? ఇప్పుడు నేను దొంగతనం చేశానండి, వెంకటరెడ్డి దొంగతనం చేస్తే పోలీసులు నన్ను పట్టుకపోతారు. అవును, పార్టీకి ఏం సంబంధం ఉంటది? పార్టీకి ఏం సంబంధం? అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అరే నేను ఒకటే అడుగుతున్నానండి, వెంకటరెడ్డి దొంగతనం చేసిండు,
వెంకటరెడ్డిని పోలీసు వాళ్ళు పట్టుకోపోతారు. పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అంటే కాంగ్రెస్ వాళ్ళు పట్టించిరని అంటమా? చెప్పండి, అంటమా? అట్లుండదు. తప్పు చేస్తే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ సిస్టము కోట్ల పరిధిలో ఉంది. మనం దాని నుంచి ఎక్కువ మాట్లాడడం కూడా పద్ధతి కాదు. సరే, ఎంపీ ఎలక్షన్ లో సరైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ మాకెవ్వరు ప్రతినిధి లేదు. మాకు తెలిసిన విషయం ఒకటే, ఈసారి ఈటల రాజేందర్ గారు 4-5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. కావాలంటే మీరు ఎక్కడ ప్రజలలో మల్లికార్జుగిరిలో ఎక్కడన్నా వెళ్ళి అడగండి, ఎవరికి ఓటేస్తారు మీరు అని అడగండి, వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. అంటే మీరు తిరుగుతున్నప్పుడు ప్రత్యేకించి మల్కాజ్గిరిలో చూసిన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్స్ సరిగ్గా లేక, బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జ్, ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళినా ఫ్లైఓవర్ ఇది బ్రిడ్జెస్ వాటర్ రావడము, రోడ్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా ప్రజలు బాధపడుతున్నారు. మీరు ఈ ప్రత్యర్థులను ఓడించడానికి ఈటల రాజేందర్ గారు కావచ్చు, వారి అనుచరులుగా మీరు కావచ్చు, మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? అసలు వ్యూహాలు ఏంటి? మాకు వ్యూహాలు ఏమి అవసరం లేదు. మాకు మోడీ చేసిన డెవలప్మెంట్ చాలు. మాకు రోడ్స్ వేయలేదా? అయినా ఎన్ని పథకాలు తెచ్చాడు, ఎంతమందికి ఇవ్వలేదు? అందరు ఇప్పుడు అనుభవిస్తలేరా ప్రజలు? మోడీ గురించి వాళ్ళకి తెలియదా? మోడీ గురించి తెలియకనే మల్కాజ్గిరిలో అంత 10 ప్రజలు వచ్చారా మొన్న మోడీ వస్తే? మోడీని చూడడానికి అంత జనం వచ్చారా? చెప్పండి. 2 సభలలో మోడీ ఎత్తాడు అంటే, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎత్తాడు 2 సభలలో అంటే, మల్కాజ్గిరిలో ఎంత జనం వచ్చిండొచ్చు అంటారు? నీకు నాగర్ కర్నూల్లో, జగిత్యాలలో ఎత్తిండు. मलकाजगिरी में मेरे को बहुत अच्छा स्वागत मिला है, इतना उतना आदमी को मैंने देखा, उनका ओन से आके मेरे को स्वागत करे, मेरे को बहुत अच्छा दिखा वो देख के అన్నాడు. అంటే అది ఎంత మంచిది? అది సొంతంగా వచ్చిండ్రు. మేము ఎవరిని పైసలు ఇచ్చి అది చేసి పిలవలేదు. మీరు కూడా వచ్చి చూసిండొచ్చు అక్కడ ఎంత జనము, ఎంత జన సముద్రం అయింది అది మల్కాజ్గిరి. మాకు అప్పుడే తెలిసిపోయింది, మేము ఈజీగా గెలుస్తున్నాము మల్కాజ్గిరి. ఎన్ని పార్లమెంట్లు వస్తాయనుకుంటున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా? మాకు 15 వరకు మాకు పార్లమెంట్ రావచ్చు. అంత ఈజీగా అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదిలిపెడతదా? ఈజీగా తీసుకుంటారంటే ప్రజలు ఇప్పుడు నేను ఓటేయాలి, నేను డిసైడ్ అయి ఉన్నా, బీజేపీకి ఓటేయాలి అని డిసైడ్ అయి ఉన్నా. డిసైడ్ అయి ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆపటానికి ప్రజలను ఆపేది ఎవరు? ఆపలేరు ప్రజల్ని. నువ్వు 20,000 ఓటుకి 20,000 ఇచ్చిన వెంకటరెడ్డి బీజేపీకి ఓటేయాలని అనుకున్నాడు అనుకోండి, బీజేపీకి 20,000 తీసుకొని బీజేపీకే ఓటేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు నాకు 20,000 ఇచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు 20,000 ఇచ్చినా, నేను పోయి డిసైడ్ అయి ఉన్నాను అనుకోండి, నేను బీజేపీకే ఇస్తా. తెలంగాణ ప్రజలు మొత్తం అండి బీజేపీకి ఓటు వేయడానికి డిసైడ్ అయి ఉన్నారు. మాకు 17కి 17 వచ్చినా ఆశ్చర్యపోదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అయింది, కాంగ్రెస్ పార్టీ లాగేస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కావచ్చు, లాక్కునే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, లోకల్ క్యాడర్ ను కూడా ఉంచే పరిస్థితి ఉండదు, లాగేసే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, లీడర్స్ కి ఒక ప్రజలు ఒక అసెంబ్లీ వరకు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ కు ఓటేశారు. నెక్స్ట్ ఓటు బీజేపీకి వేయడానికి ఆల్రెడీ డిసైడెడ్ తెలంగాణ ప్రజలు. నువ్వు ఏది ఎంతమందిని గుంజుకున్నా, ఎంతమంది లీడర్లను లాక్కున్నా, ఏం చేసినా ప్రజలనైతే నువ్వు లాక్కోలేవు కదా. ప్రజలే ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు నీ లీడర్ పై ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి. ప్రజలు ఆల్రెడీ కన్విన్స్ అయి ఉన్నారు ఏమని, బీజేపీకి ఓటు వేస్తాము అని. రామ మందిరం కట్టారు, 500 ఏండ్ల ప్రాజెక్ట్, సంవత్సరాల కళ మోడీ గారి ఆధ్వర్యంలో మాకు అయోధ్య పోయి శ్రీరాముని బాలరాముని చూసే అదృష్టం మాకు కలిసి వచ్చింది. లక్షల మంది తరలి వెళ్తున్నారు అయోధ్యకి. అది ఎవరితోనూ అవుతుంది చెప్పండి? ఎన్ని లేపు ఆయన చేసినాయి. ఇప్పుడు వరకు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పరిపాలన అక్కడ సెంట్రల్లో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడిందా? అది ఇంకా బిల్లు కూడా రాలేదు, జస్ట్ సభలో మోడీ గారు అనౌన్స్ కాలేదు. మోడీ గారు అన్న మాట కూడా ఉండే అవకాశం ఉంది, దాన్నేముంది. మోడీ గారు అన్న మాట ఏదన్నా నిర్వర్తించకుండా ఉన్నారా? ఆయన చెప్పిన వాగ్దానం నేను ఇది చెయ్యలేదు అని అన్నారా ఏ రోజైనా? రైట్. ఫైనల్ గా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలంటే ఫైనల్ గా మీరు ప్రజలకు ఏం చెప్తారు?
మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు. హుజురాబాద్ ప్రజలు, గజ్వేల్ ప్రజలు ఇప్పుడు మేము ఓడగొట్టుకున్నందుకు బాధపడుతున్నారు చాలా వాళ్ళు. అరే ఇలాంటి నాయకుడిని మేము పోగొట్టుకున్నాము, మళ్ళా మల్కాజ్గిరికి వెళ్ళిపోయారు. మల్కాజ్గిరిలో గెలిస్తే ఇంకా అక్కడికే పరిమితం అవుతారు. మల్కాజ్గిరి ప్రజలు కూడా ఇంత మంచి నాయకుడు మల్కాజ్గిరికి రావడం మల్కాజ్గిరి ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇంత మచ్చలేని నాయకుడు కరోనా పీరియడ్ లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవ్వరు బయటికి రాలేదు. ఒక్కడే ఒక్కడు ఈటల రాజేందర్ గారు బయటికి వచ్చి మన తెలంగాణ ప్రజలని ఎలా ఆదుకున్నాడో తెలంగాణ ప్రజలు ఎవ్వరు మర్చిపోరు. రాత్రి పగలు కరోనా పీరియడ్ లో అయినా పేషెంట్లను ముట్టుకుంటానికి భయపడేటోళ్ళు కూడా ఉంటే, అన్నదమ్ములైనా సరే తమ్మునికి కరోనా వచ్చి హాస్పిటల్లో ఉంటే అన్నం ముట్టుకుంటానికి బాధపడేటోడు. కానీ ఈటల రాజేందర్ గారు ఇదే గాంధీ హాస్పిటల్ పోయి ఎట్లున్నావు బిడ్డ, ఏం తిన్నావు బిడ్డ, ఏం కాదు బిడ్డ, ధైర్యంగా ఉండు బిడ్డ, మేమున్నాం బిడ్డ, నువ్వు బతుకుతావు బిడ్డ అని చెప్పినోడు ఈటల రాజేందర్ గారు. అట్లాంటి నాయకుడిని ఎవరు పోగొట్టుకుంటారండి? ఎవరు పొడగొట్టుకుంటారు ఈటల రాజేందర్ గారు? చూద్దాం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు ఏంటనేది వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా.